కరెక్టే. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. తిరుమల లడ్డూకి సంబంధించి గత కొన్ని రోజులుగా వ్యవహారం జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల సిట్ క్లీన్ చిట్ ఇచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వం అసలు నెయ్యి లేదు అనే నినాదాన్ని తీసుకువచ్చింది. అయితే సిట్ చెప్పింది కూడా నిజం కాదు, అందులో కొన్ని నిజాలను వైసీపీ దాస్తుంది అంటూ కూడా డిప్యూటీ సీఎం ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అసలు తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పుడు కొలిక్కొస్తుంది అనే విషయం గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరణ ఇవ్వడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే అసలు నెయ్యే లేదు, జంతువుల కొవ్వు కలిసింది, సిట్టే విషయాలను దాచేస్తోంది, వైసీపీ దీని మీద చాలా నానా రాద్ధాంతం చేస్తోంది అని చెప్తూ మళ్ళీ మొదటికొచ్చారు. అసలు నిజంగా సిట్ చెప్పిన దాంట్లో నిజాలు లేవా? మరి అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు అనుకోవాలి సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎప్పటికప్పుడు అనేవాటి గులకరాయి మాటలు అంటాను. ఎందుకంటే ఆయన గతంలో ఏమన్నారు, ఒకరి నుంచి ఒకరు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించారు. ఏదో మొత్తం మీద ట్యాంకర్లు వెనక్కి పోయి ముందుకు వచ్చినాయి అంటే చాలా పెద్ద చరిత్ర. ఒక్కొక్క అంతా పుంకాలుగా మీడియా, ఈ రాజకీయ నాయకులే మొత్తం కేసును విచారిస్తున్నారు. కోర్టులు లేవు, సీట్లు లేవు, అంత సీట్లు అన్నిటికంటే విచారణ ఎక్కువ వీళ్ళ జరుగుతుంది. అందులో అప్పుడు ఏమన్నారు, మెట్లు కడిగారు, బొట్లు పెట్టారు, సనాతన ధర్మం నాశనం అయిపోతుందన్నారు కదా, జంతువుల కొవ్వు కలిసింది అన్నారు. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నేతి బీరులో నెయ్యి ఎంత అంటే తిరుమల లడ్డూలో ఉన్నంత అని మనం చెప్పుకోవాలి కదా. అంటే ఆ సినిమా ఉంది కదా, సినిమా వెంకటేశ్వర సినిమాలో ఎంత ఉందంటే ఎంత ఉంటే అంతే అంటాడు. చూడు, పిల్లలకి ఎంత ఇస్తా అంటే ఇట్లా ఎంత ఉంటే అంత, ఆఖరికి ఏం లేదని తెలిసింది. అసలు కల్తీ ఎక్కడిది? నెయ్యి లేకపోయినా కల్తీ ఎక్కడిది? నేతిలో నెయ్యి లేదన్నాడు ఆయన. అది కరెక్ట్ కదా. ఇక కల్తీ సమస్య లేదు కదా, నెయ్యిలో నేతి లేదు, కేవలం అన్ని రసాయనాలు కలిపి నెయ్యిని సప్లై చేశారు కదా. వనస్పతి క్లియర్గా ఇచ్చారు, ఎక్కడ జంతువులు కొన్ని పాల్గొనలేదు. వనస్పతి ఇతరత్ర అన్ని రసాయనాలు మాత్రమే కలిసినది కృత్రిమ నెయ్యి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా కృత్రిమ నెయ్యి అనొచ్చు. అంటే కృత్రిమ నెయ్యి తయారు చేసి పంపించారు కదా. అందులో వనస్పతి ఇట్లాంటి తప్ప ఇంకా అది కూడా వనస్పతి కూడా లేదన్నట్టు దీన్ని బట్టి. అంటే అన్ని ఫ్లేవర్ కోసం ఒక రసాయనం వాడిండ్రు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఉంటాయి కదమ్మా, మనం తాగేటివన్నీ కూడా. ఇప్పుడు ఒక ఫ్రూట్ డ్రింక్స్ ఉంటాయి, ఫ్రూట్ డ్రింక్ లో ఫ్రూట్ ఉండదు, అసలు ఫ్రూట్ ఉండదు, ఆర్టిఫిషియల్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటది. అట్లాగే ఇది కూడా అంతే, నెయ్యిలో నెయ్యి లేదు. నెయ్యి లేదనే విషయం తెలిసినాక కూడా మళ్ళీ జంతువులు కలవలేదని తీర్పు ఇయ్యలేదు అని మాట్లాడుతున్నారు కదా. మరి దేనికి ఏమనాలి? సిట్టు సుప్రీంకోర్టు వేసిన సాధికారిక రెండు కూడా ఇచ్చినాయి. చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిండ్రు. కొండని దవి ఎలుకని కూడా పట్టలే. ఇప్పుడు ఏమైంది, ఆ చివరికి ఏమైందంటే అందులో నెయ్యి లేదని తేలింది కదా. అదే ఇచ్చారు కదా. దీనికి బాధ్యులు ఎవరు అనడానికి కూడా కొన్ని పత్రికలు రాస్తున్నాయి. బాధ్యులు ఎవరు అనడానికి కూడా ఫలానా వాడి బాధ్యులు ఎందుకు చేయలేదు, ఫలానా వాడి బాధ్యులు ఎందుకు అంటే ఏ పేరు పెడితే ఆ పేరు మాట్లాడతాం. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధ్యుని చేయలేదు, ఇంకెవరిని ఎందుకు చేయలేదు, కేవలం అధికారుల వారికి పరిమితమైన కూడా ఆటలు రాస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అధికారులు చూసుకోవాల్సిన పని. అన్నిటికంటే పెద్ద ఏంటంటే నెయ్యి కుంభకోణంలో ఈ నెయ్యి సప్లై చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వాలు మారినాయో వీళ్ళు మళ్ళీ మా కమిషన్ మాకు ఇవ్వమన్నారు. అయ్యా ఇప్పటికే వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఇచ్చేసిన, మొన్ననే కదా అగ్రిమెంట్ కుదిరింది, మొన్ననే ఇచ్చింది కదా, ఇప్పుడు కొత్తగా ఎక్కడ డబ్బులు ఇవ్వాలని వీళ్ళు అన్నారు కదా. అంతే కదా. 2018 నుంచి 23 దాకా ఒక కాంట్రాక్ట్ సప్లై చేసిండు. 23 చివరిలో అటు 24లో ఎన్నిక జరిగే కన్నా ముందు ఇప్పుడు ఏఆర్ డైరీ వచ్చింది. వీళ్ళ ఒప్పందం గురించి జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసేసుకున్నారు, అయిపోయింది, కమిషన్ అయిపోయింది. తర్వాత ఏమైంది, వీళ్ళు రాగానే వాళ్ళ కమిషన్ అడిగింది. మళ్ళా అడిగితే మొన్న ముఖ్యమంత్రి మాట్లాడారు అనుకోలే కదా, మొన్ననే కదా మేము మొదటి ఈ నెల నుంచి సప్లై చేస్తున్నాం కదా, అదే వచ్చింది. అంతకు ముందు నెల నుంచి వీళ్ళు సప్లై చేస్తున్నారు కనుక మేము ఇప్పుడే సప్లై చేస్తున్నాం కదా, మరి ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి, మొన్న పోయిన వాళ్ళకి ఇచ్చేసినాం కదా అని వీళ్ళు అన్నారు కదా. సమస్య లేదన్నారు, పట్టుకున్నారు, ఇవి నకిలీ అన్నారు, వెనక్కి పంపారు. మళ్ళీ తెల్లారి కమిషన్ ఇవ్వగానే మళ్ళీ అవే ట్యాంకర్ లోపలికి వచ్చినాయమ్మా, జరిగింది అది కదా. దానిలో ఏం చేశారు అంటే ఇప్పుడు నెయ్యి లేదంటున్నారు కదా, నిజం లేదు కదా, జంతువులకు ఎవరికి కలిసినట్లెక్కే. మరి నేను ఇంకోటి అంటున్నాను ఏంటంటే, ఆ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఎండగట్టిండ్రు, సీట్లు వేసిండ్రు, ఎంక్వైరీ అన్ని వేసిండ్రు, ఆఖరి సుప్రీంకోర్టు దాకా పోయింది. మా భక్తుల మనోభావం దెబ్బతీసిండ్రు. సుప్రీంకోర్టు వేసిన కమిటీ గాని సిట్టు గాని ఇందులో నెయ్యి లేదు, అంత కృత్రిమ పదార్థాలే అన్నది కదా. ఈ జంతువులకు నొలి లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న మన కార్యకర్తలకు ఆడవ శ్రీధర్ గురించి పిలిపించడం చూసి మొన్న మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వుల నూనె కూడా 400 రూపాయలకు వస్తలేదు. కరెక్టే కదా. 360 నుంచి 320 అయింది. నెయ్యి 320 400కి వచ్చింది అనుకున్నాడు కదా. 400 నువ్వుల నూనె కాదు, మీరు అన్నట్టు కరెక్టే. మరి ఇప్పుడు సప్లై చేస్తున్న నెయ్యి కూడా అంతే కదా, 410 420 440 అనుకోండి, అయితే పెంచలే కదా మీరు అయితే అప్పటికిప్పటికైతే. మరి ఇప్పటిది నెయ్యి కాదా అని నేను అడుగుతున్నాను. అప్పటిది నెయ్యి కాదని తేలింది.
రసాయనాలు మన భక్తులు బయటపడ్డామా, మనందరి మనోభావాలు కానీ జంతువులకు కలిసిందో ఇంకేం కలిసిందని భయపడ్డాం, తిన్నం అయిపోయింది. కానీ చాలా మంది ప్రసాదాన్ని ఒక భక్తిగా తీసుకునే ప్రసాదాన్ని అపవిత్రం చేసిండ్రు, వీళ్ళందరూ భయపడ్డారు కదా. మొత్తం మీద జంతువులకు గౌరవలేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆ 460 ఆ 470 సప్లై చేసే నెయ్యి కూడా నెయ్యి అంటున్నాను నేను. మీరు అన్న నువ్వుల నూనె రాని దానికే మీరు ఇప్పుడు సప్లై చేసుకుంటున్నారు కదా, మరి ఇదేంటి, దీని మీద ఎవరు ఎంక్వైరీ చేయాలి? నేనేమంటున్నాను, ఇప్పటికైనా సరే దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇందులో వాళ్ళకి పాడి పశువులు ఉన్నాయా, లేకుంటే ఎన్ని లీటర్ల పాలు, ఎన్ని లక్షల లీటర్ల పాలు ప్రతి సంవత్సరం సేకరించాలి, ఎంత పాల ఉత్పత్తులు అమ్మాలి, లెక్క ఉన్నాయి కదా, అది తగ్గించాలి. గతంలో 12 లక్షల లీటర్ల పాలు సేకరణ ఉండాలి, అలా 4 లక్షల లీటర్లు దాన్ని 4 లక్షల లీటర్లు తగ్గించారు. అట్లాగే పాల ఉత్పత్తుల అమ్మకం కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలు రొటేషన్ ఉండాలి, దాన్ని తగ్గించేసారు కదా. ఇప్పుడు అటువంటి వాళ్ళకి మీరు ఇస్తున్నారు. ఇది ఒక్కటే కదమ్మా, శ్రీశైలం మీద ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం కూడా ఇదేనట. ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ వాడంటే తిరుపతిలో ఉన్న దానికి సంబంధం పెట్టుకొని మొన్నటి దాకా ప్రభుత్వ డైరీతో సప్లై చేసుకున్న వాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఏఆర్ డైరీకి బినామైన రాజేష్ డైరీ అట, ఏది తిరుపతిలో ఉందట, దాన్ని సప్లై చేసుకున్నారట. అంటే ఏమన్నట్టు, అది కూడా జరగొట్టిండ్రు. ఇప్పుడు పెద్ద దేవస్థానమే చెప్పినట్టు ఆవు చీరం వేస్తే దూడ గట్లం వేస్తా అన్నట్టు అక్కడ 1,00,000 లడ్డూలే అమ్ముతాయి రోజుకు మనకు, ఏది మనం శ్రీశైలంలో. కనుక వాడేమన్నారు, ఇది కూడా నెయ్యి కాదని అంటున్నారు. ఇప్పుడు ఆ సమస్య అక్కడ వచ్చింది. రెండోది వచ్చింది ఇక సింహాచలం లడ్డూలో చూసినాం మనం, ఏమైందో చూసినాం మనం. సింహాచలం గోడ కూరుడు ఏమైందో చూసినాం. అన్ని దేవస్థానాలలో వరుసగా ఎప్పటి నుంచో మనకు విజయవాడ కూల్చివేతల నుంచి మొదలు పెడితే, రథం కాల్చివేతల నుంచి మొదలుకుంటే అసలు దీని మీద దేవాలయాల మీద చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, అదే కదా సమస్య. దానివల్ల ఆయన ఎట్లా బదనాం చేద్దామని చూసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటే, మీ రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా తెచ్చుకోండి, కానీ భక్తుల మనోభావం దెబ్బతీస్తుంటున్నాను. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. గత 5 ఏళ్లుగా ఏం జరిగింది, అంతకుముందు 5 ఏళ్ళకి ఏం జరిగింది, ఇప్పుడు 2 ఏళ్ళకి ఏం జరుగుతుంది, మొత్తం శ్వేతపత్రం ప్రకటించాలంటున్నాడు. ఇప్పుడు ఈ మీరు కొంటున్న నెయ్యి అసద్దా కాదా తేల్చాలంటున్నాడు నేను. ఆనాడు మీరు దానికి పంపిండ్రు కదా, ఇప్పుడు కొత్తగా మరి వీటి మీద కూడా సిట్టు ఎందుకు అంటున్నాడు. సిట్టు విడిచిపెట్టండి, కనీసం ఒక ఎవరైతే ఈ నెయ్యి కరెక్టా కాదా అని చూసిన నిపుణులతో పరీక్షలు చేయించండి కదా. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారు, అందులో ఏం తెలిసలేదు, కోర్టు పోయింది, అది చార్జ్ షీట్ వేసేసారు. సిబిఐ ద్వారా వేసిన సిట్టే అది, వీళ్ళు వేసిన సిట్ కాదు. సిబిఐ పోయింది కదా, సిబిఐ వాళ్ళు వేసిన సిట్టే కదా పోయింది. ఇప్పుడు వాళ్ళు చేసి అంత నెయ్యిలో జంతువులకు గడవలేదని ఇప్పుడు అంటే ఇంకో సిట్టు వేస్తారట. సిట్లన్నీ కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. చూసినాం కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అది స్కిల్ స్కామ్స్ కేసు అయింది కదా. ఇప్పుడు సిట్టు ఆ సిట్టే నాకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏం తీర్పిచ్చింది, చంద్రబాబు నాయుడుది ఏం ప్రమేయం లేదు కానీ అదంతా జరిగింది నిజమే, అవినీతి జరిగింది నిజమే, అది వేరే వాళ్ళు చేసి నేను సంబంధం లేదు, చిట్టు ఇచ్చింది ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కానీ ప్రభుత్వం ఉంది. ఒకవేళ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏమవుతుండే, ఇది కూడా ఇటు పక్కన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఏం చేసేది, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ 2వ సార్లు జైలుకు పంపేది కదా. అందుకని ఈ సిట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకుంటున్నాయి, వాళ్ళు చేసుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ నెయ్యి కల్తీ కేసులో మరింత మన భక్తుల మనోభావం దెబ్బతీయకుండా ఉండండి. గోవుల మన గోశాలలో ఏం జరిగింది, మన ఖాళీ బాటిల్ తీసుకుపోయి అక్కడ ఏదో చేసి వస్తుంది, ఇవన్నీ చూసినాం కదా. పరస్పరం ఇక్కడ ఏమైతుందంటే, గత పాలక వర్గాలు ఈ పాలక వర్గాలు మీద బదనాం చేయడానికి మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా కూడా దీని చుట్టూ దింపుతున్నారు. ఇది కాకుండా ఉండాలంటే ఇదే 450కు 420కి నెయ్యి రాదు. నిజంగానే పల్లి నూనె కూడా 350 లోపల, అంటే 3 కిలోల పల్లీలు పట్టిస్తే గానుగాడిస్తే తప్ప నూనె రాదట. అటువంటిప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక సరైన నెయ్యి సప్లై చేయాలంటే గవర్నమెంట్ కంపెనీల ద్వారా తీసుకోండి అంటున్నాను. మీరు ఏదైతే 600 కానీ 700 కానీ నష్టం ఉంది, భక్తులే కదా తాగేవాడు కడతారు తాళ పన్ను అన్నట్టు, భక్తులే కాదు భక్తుల సొమ్మే కదా, మీరు కొత్తగా మీరు సంపాదించింది ఏం లేదు కదా. అందుకనే విజయ డైరీ ఉన్నది. ఇది కాకుండా తెలంగాణ నుంచి ముల్కనూరు డైరీ, కరీంనగర్ డైరీ వాళ్ళు కూడా పంపారమ్మా, మేము కల్తీ లేని నెయ్యి అందిస్తాం, రేట్ ఎక్కువ కనుక మీరు తీసుకుంటారో చెప్పండి అంటున్నారు. మన విజయ డైరీ ఉంది కదా మనకు ఆంధ్రప్రదేశ్ లో, అయితే దాన్ని తీసుకోండి. మొన్నటి దాకా శ్రీశైలం ఎట్లా, ఇప్పుడు మన శ్రీశైలంలో మళ్ళీ మార్చి విజయ డైరీ తీసుకుంటాను మళ్ళీ మనం తెలవంగానే. కనుక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీలు కానీ, మన పాల సహకార రంగాల్లో నడుస్తున్న డైరీలు కానీ తీసుకోండి. అవి చేయరు వీళ్ళు కమిషన్ కావాలి, ఈ దొంగ నెయ్యి రావాలి, కల్తీ నెయ్యి రావాలి, నెయ్యి రావాలి, దీని మీద కమిషన్ తీసుకోవాలి. అందుకని 270 కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు. ఒక మన కిలోకు 25 రూపాయలు కమిషన్ తీసుకున్నారట. అంటే ఆ 360లో 25 రూపాయలు మళ్ళీ మిలకపోయినాయట. ఎవరికో తెలిసింది కదా. మరి ఇప్పుడు గజం మిథ్య, పలాయన మిథ్య అని జరిగింది నిజమే, కానీ దొంగ ఎవడో తెలుస్తలేడు కదా అంటున్నాను నేను.
జగన్మోహన్ రెడ్డి గారిది ఏమని చేద్దామని తేలుద్దామని చూసిండ్రు, ఆయన తేలలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ సిట్ ఇంకోటి వేసారంటే మళ్ళీ విచారణ జరిపిస్తారట. అందుకని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే మీరు ఈ నెయ్యి కూడా కరెక్ట్ కాదని నాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఈ నెయ్యి కరెక్టా కాదని తేల్చండి, అప్పుడు మిగతా వాళ్ళ గురించి సిట్ వేయండి, విచారణ జరపండి అంటున్నారు. అసలు ఈ నెయ్యిలకి సంబంధించి ఇలాగ డైరీ ఫార్మ్స్కి ఇవ్వడం కంటే ఇప్పుడు ఏ దేవస్థానానికి సంబంధించి ఆ దేవస్థానానికి చాలా దేవుడి మాన్యం ఉంటుంది, అదేవిధంగా ఆదాయం కూడా ఉంటుంది. మరి వాళ్ళే గో సంరక్షణ చేసే విధంగా ఈ గోవులను పెంచుతూ నెయ్యిని డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా సార్. మామూలుగా నెయ్యి బర్రె పాలతో వచ్చే నెయ్యి దొరుకుతూనే ఉంటుంది కొంచెం, కానీ ఆవు పాలతో వచ్చే నెయ్యి అయితే దొరకడం చాలా కష్టం కదా. మరి ఎందుకు దేవాలయాలు ఈ విధంగా చర్యలు తీసుకోకుండా ఇలాగా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఆ కల్తీని స్వామివారికి వినియోగిస్తున్నారు? అదే కదా ఇప్పుడు ఈజీ మార్గం. ఇది చేయడానికి పెద్ద శ్రమ, మళ్ళీ నిజంగా నిజాయితీగా ఉండాలి. అది కూడా అందులో కూడా మళ్ళీ కొంత పెద్ద కుంభకోణాలు చేస్తారన్న వీళ్ళు. మనం చూసాను గోశాలలో ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా కొన్ని గోవులు చనిపోతుంటాయి, ముసలు అవుతుంటే చనిపోతుంటాయి. దాని మీద రాద్ధాంతం చేసింది కదా. ఇప్పుడు వీళ్ళను గోవులు పెట్టుకొని చేసిన దానికన్నా అత్యాధునికమైన పరికరాలు తీసుకొచ్చుకోండి. నెయ్యిలో నెయ్యి ఉందా లేదా, నేతి బీరలో నెయ్యి లేనంటే ఇందులో నెయ్యి ఉందా లేదా అని మీరు పరీక్షించడానికి ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? 500 కోట్లు, 5,000 అంటే 500 కోట్లు ఖర్చు పెట్టలేరా? మీరు 500 కోట్లు ఖర్చు పెడితే ప్రమాణం ఎక్కువ మీకే వస్తుంది కదా. ఎక్కడో గుజరాత్ డైరీ మీదను దాని మీద ఆధారపడేందుకు మీరు అన్నది కరెక్టే, పరిష్కారం అదే. కానీ ఆ పరిష్కారం అయిపోతే అంతకన్నా కుంభకోణం చేస్తారు మీరు దుర్మార్గులు. ఆవులను 1,00,000 కొనే బాధ 10 లక్షలకు కొనడం చూపెడతారు. అది కూడా పెద్దదే కుంభకోణం చేస్తారు అంటున్నాను. ఏమంటున్నా అంటే ఇప్పుడు కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలంటున్నాను. డైరీలు అయితే ఉన్నాయి కదా, నేను 3 పరిష్కారాలు చెప్పాను. ఇప్పుడు మీరు అన్న పరిష్కారం నేను చాలాసార్లు చెప్పాను, కానీ అందులో కూడా అవినీతి చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక అవినీతి పరుడు అంటే ఓ రాజు ఏం చేసినట్టు అవినీతి పరుడు ఎక్కడ పెడితే అవినీతి చేస్తుంది వీడని సముద్రం దగ్గర డ్యూటీ ఏం రాని నన్ను సముద్రం దగ్గర వేస్తే ఏం చేసిండు, కూర్చొని సముద్రపు అలలు లెక్క పెడుతున్నాం అని చెప్పి వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసిందట. అవినీతి పరుని ఎక్కడ పెట్టి అవినీతి చేస్తారు. ఇక్కడ కూడా మీరు ఆ పరిష్కారం మంచిదే అనిపిస్తుంది పైకి చూస్తే, కానీ ఆ గోవుల పెంపకం ఏంటిది, వాటి పాలు తీయడం ఏంటి, మళ్ళీ ఆ పాలు ఎన్ని వచ్చినాయో ఈ ప్రతి దగ్గర కుంభకోణం జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఐనాంచాలు ఉంటాయి గోవులు కొన్న తర్వాత వాటి పాలు తక్కువ ఎక్కువ ఇస్తుంటాయి. తక్కువిస్తుంది, యావరేజ్ లెక్క పెడతారు, తక్కువిస్తారని అంటారు. వాటిల్లో వెన్న శాతం తీసేస్తారు. మళ్ళీ ఇంకా వెన్న తీసుకుపోయి పాల నుంచి వెన్న, వెన్న నుంచి మళ్ళా నెయ్యి, ఇదంతా మళ్ళీ ఇంకో పెద్ద కుంభకోణం దారితీస్తుంది. కనుక ఇట్లా కాకుండా నేనేమంటానంటే నెయ్యి తయారని కొనుక్కునే క్రమంలో నిర్ధారణ చేసే పరికరాలు మీ దగ్గర పెట్టుకోండి. నెంబర్ 1, అది నిష్పక్షపాతంగా కమిటీ వేయండి. దానికి ఏది సెంట్రల్ స్టేట్ అధికారంతో ఒక మనకు అక్కడే మనం ఏమంటారు దాన్ని ఒక స్వతంత్ర కమిటీ వేయండి. వాళ్ళ ద్వారా కావాలి, వాళ్ళ అప్రూవల్ తీసుకుంటే కూడా సమస్య వచ్చిందా మనం చూసాం కదా. ఇందులో ఒక కేంద్ర పరిశీలకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సైంటిస్టు, ఆయన గట ప్రత్యేక దర్శనం చేసిండట జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా జరిగింది. ప్రత్యేక దర్శనం చేసి ఆయనకి ఇచ్చిన మర్యాదలకు లొంగి నేను ఇందులో కల్తీ నెయ్యిలో నెయ్యి లేదని తెలిసి కూడా నేను సర్టిఫికేట్ ఇచ్చాను మంచి నెయ్యి అని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు కేసులో అప్రూవల్ గా మారిపోయాడు నిన్ననే, చూసింది కదా. ఇవన్నీ వస్తున్నాయి అంటే తొమ్మినా కొద్ది పెంకాసులు వెళ్తున్నారు, తొమ్మినా కొద్ది ఇంత కుంభకోణంలో ఇంతమంది ఉన్నారు. సైంటిస్టు అందులో కూడా మన రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆయన కూడా కేవలం చిన్న చిన్న మర్యాదలు లొంగిపోయి నేను వచ్చానని వాళ్ళ ఒప్పుకుంటున్నా అంటే అర్థం చేసుకోండమ్మా, సమస్య లేదు. దీన్ని ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా బ్రహ్మాండంగా, అది నెయ్యిలో నెయ్యి ఉందా లేదా తేల్చి పడేస్తుంది అంటున్నాడు. మనుషులు వద్దిగా అక్కడ మెషినరీ పెట్టండి, అందులో ఒక పుల్ల పెడితే తెలుస్తుంది ఏం మంచి నెయ్య కాదని తెలుస్తుంది కదా అంటున్నాడు. ట్యాంకర్ లో సరిపోద్ది కదా. అవి చేయరు వీళ్ళు. అంటే పారదర్శకంగా ఉండే ఏ పని ఆ ప్రభుత్వం చేయదు, ఈ ప్రభుత్వం చేయదు అంటున్నాను. పారదర్శకంగా చేసేదానికి కంప్యూటర్లు ఉన్నాయి, వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది, రకరకాల శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. అవి చేస్తే ఇవన్నీ పోతాయి అంటున్నాను. మీరు చూస్తున్నారు కదా ఆన్లైన్ రకరకాలుగా ప్రవేశపెట్టాక తిరుమల తిరుపతిలో ఎంత అద్భుతంగా కొన్ని పనులు జరుగుతున్నాయి చూస్తున్నాం కదా. ఆన్లైన్ ఇప్పుడు మనకు దర్శనాలు ఉన్నాయి అనుకోండి, ఎవరు మోసం చేయడానికి వీలే, అందులో కూడా చేసాను మళ్ళీ వీళ్ళే, కానీ తప్పు ఉంటది కదా అంతకంటే అంటున్నాను నేను. అంటే యాంత్రీకరణ చేయడం, శాస్త్ర సాంకేతిక రంగాన్ని వాడుకోవడం, అట్లాగే వాళ్ళకంటూ వాళ్ళకి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, దాని ద్వారా నెయ్యి అసలైందే కల్తీదని తేల్చడానికి పరికరాలు కొనుక్కోవడం, అది డైరెక్ట్ తేల్చిన తర్వాత ఎవరు బాధ్యులు వాళ్ళు శిక్షించడం. తప్పుకు శిక్ష లేకపోతే, మంచికి ప్రోత్సాహం లేకపోతే, తప్పుకు శిక్ష ఉండాలి, మంచి కూడా ప్రోత్సాహం ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది. ఈ నెయ్యి విషయంలో ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. మీ రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయకండి మనం విజ్ఞప్తి చేద్దాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.